అమౌంట్ కూడా వచ్చింది. రోటరీ క్లబ్ తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం దాహర్తిని తీర్చడం. అందరికీ భావాలు ఉంటాయి, కొద్దిమంది మాత్రమే దాన్ని అమలు చేయగలరు. ఒక జన్మలో ఒక నానుడు ఉంది, పూచిన ప్రతి పువ్వు దేవుడి పాదాలు తాగదు, కొద్ది పువ్వుకి అదృష్టం ఉంటుందని. డబ్బుల్లో చాలా మంది పుట్టుకొస్తారు, కానీ మనసున్న వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అందులో నా తమ్ముడు రమేష్ ఉండటం నాకు నిజంగా చాలా సంతోషదాయకం. ఎందుకంటే కష్టాల కడలలో పుట్టి 1000 రూపాయల జీతంతో స్టార్ట్ అయిన ప్రస్థానం ఈ రోజున కావుల్లో ఉన్నటువంటి కొద్ది మందికి రోల్ మోడల్గా ఎదిగి సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం అందరికీ వచ్చేది కాదు, ఆషామాషి అయినటువంటిది కాదు. జనరల్గా సహాయం చేసేటప్పుడు ఆటుపోట్లే ఎక్కువ ఉంటాయి, ఆట దానికంటే కూడా పోట్లే ఎక్కువ ఉంటాయి. హేళన ఉంటుంది, విఫలం ఉంటుంది, అవహేళన ఉంటుంది, ఏ ఒక్కడో పోగడు. మన ఆత్మశక్తి కోసం మనం పనిచేయాలి. చేసిన రోజు అంతిమంగా ఆ దేవుడు, ఆ ప్రకృతి మన పక్కన ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు మారుతారు, కానీ ప్రకృతి మారదు. మానవుడిగా పుట్టినవాడు మాధవ సేవ కంటే మానవ సేవ గొప్పదని మన సనాతన ధర్మం చెప్పింది. దాన్ని పుణికిపుచ్చుకొని కాలువల్లో ఉన్నటువంటి నా మిత్రులు చాలామంది రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, రెడ్డి సంఘం ద్వారా కావచ్చు, వికాస్ ద్వారా కావచ్చు, నిజంగా కూడా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత కూడా నాకు కూడా ఇంకా మిమ్మల్ని అందరినీ గురువులుగా పెట్టుకొని ఇంకా చేయాలన్నట్టుగా మీరు ముందుకు పోయి నన్ను కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ నా ద్వారా కూడా సేవలు చేపిస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్న ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ తాగే నీరు అందరికీ చెందాలని, దాన్ని బాగా అంటే పరిసరాలు బాగున్నప్పుడు తాగే నీరు తాగే టైంలో కూడా పక్కన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా బాగున్నప్పుడే తాగలమని. కాబట్టి ఆ స్టాల్ను కూడా చాలా అందంగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరూ తాగేదానికి అనువైనటువంటి ప్లేస్గా దాన్ని మార్చి చేసినందుకు సాధ్యం కాదు, చాలా ఇళ్లలో సాధ్యం కాదు. కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, బిడ్డలు ఇద్దరు కూడా చిన్న వయసులో ఉన్న పిల్లలు కూడా క్రమశిక్షణ నేర్పాడు. వాళ్ళలో కూడా పేదవాళ్ళని హక్కును చేర్చుకోవాలని భావాలు నేర్పాడు, సేవ చేయాలని తత్పరతను నేర్పాడు. కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సందర్భంగా ఆర్టీసీ డిపోలో ఈరోజు రివ్యూ చేయాలని, ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలని, మన నియోజకవర్గం ఉన్నటువంటి రూట్లన్నీ పరిశీలించాలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి అసౌకర్యాలు లేకుండా చూడాలని ఈ రోజున ఈ రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది పైన మిద్ది మీద రివ్యూ కార్యక్రమం క్లోజ్ డోర్లో జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి మా రమేష్ రెడ్డి గారిని అభినందించిన తర్వాత రివ్యూకి వెళ్ళాలని